అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే బేగం బజార్లో ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్ రేట్లో కొన్ని షాప్స్ అయితే చూపించబోతున్నానండి. సో మీరు కనుక ఇంట్లోనే ఉండి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటే ఇది మాత్రం చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి. సో స్టార్టింగ్లో బిజినెస్ అనేది ల్యాక్స్ పెట్టి లాస్ వచ్చేదానికన్నా 5,000 10,000లో మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. సో మేమైతే అలానే వెళ్ళాము కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేద్దామని. సో ఇక్కడైతే చాలా రీజనబుల్ ఉన్నాయండి. బయట మనం ఫ్యాన్సీ ఐటెంలో పర్చేస్ చేసే ఐటమ్స్ కన్నా సగంలో సగం రేట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మీకు నచ్చితే కనుక బేగం బజార్ అయితే ఒకసారి విజిట్ చేయండి. సో బేగం బజార్లో మనకి ఒకటే షాప్ అని కాదండి, చాలా షాప్స్ ఉన్నాయి. సో ఫ్యాన్సీ ఐటమ్స్ రిలేటెడే కాకుండా మనకి జ్యువెలరీ ఆర్ వెజల్స్ కానీ అలా చాలా ఐటమ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. బట్ క్లోదింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది బేగం బజార్లో. సో మీకు కనుక ఇలాంటి ఐటమ్స్ మీరు బిజినెస్ చేయాలి అనుకున్నా, లేకపోతే మ్యారేజెస్లో ఆర్ ఫంక్షన్స్లో బల్క్లో తీసుకుంటే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఫ్యామిలీ ఇట్లా 2-3 మెంబర్స్ అలా కలిసి ఇక్కడ మీరు కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు అంటే సో మీరు అలా ఈజీగా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో సింగిల్ ఐటమ్ అయితే ఇవ్వరండి ఇక్కడ. సో మీరైతే మినిమం షాపింగ్ అయితే చేయాలి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మినిమం ప్రైస్ అనేది ఉంది. సో ఒక షాప్లో 2,000, ఒక షాప్లో 5,000, ఇంకొక షాప్లో 10,000 అలా షాప్ని బట్టి సో మనమైతే మినిమం బిల్లింగ్ అయితే చేయాలి. సో మేము వెళ్ళిన షాప్స్కి అయితే ఈ షాప్లో అయితే మినిమం బిల్లింగ్ 2,000 అంతే ఉందండి, పెద్ద ఎక్కువ కూడా లేదు. సో నెయిల్ పాలిష్ చూస్తున్నారా, మనకి ఇదైతే సంథింగ్ 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ పడుతుంది. 4 రూపీస్ పడుతుంది నెయిల్ పాలిష్. అండ్ రబ్బర్ బ్యాండ్స్, కర్చీఫ్స్ అన్నీ కూడా అన్నీ హాఫ్ రేట్ కన్నా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. సో మీరు సింగిల్ పీస్ ఇట్లా బండల్ లాగా తీసుకోవాలి, ఇలా కంప్లీట్ బాక్స్ లాగా తీసుకోవాలన్నమాట. సో ఎక్కువ మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి సో ఈ షాప్స్ అయితే చాలా బెస్ట్ ప్లేస్ అండి. సో మీరు బయట వెళ్ళి పర్చేస్ చేసేదానికన్నా సో ఇలాంటి ఏరియాలో అయితే మనకి కంప్లీట్గా హోల్సేల్లో అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ బార్గెన్ చేసేది కూడా ఉండదండి. సో ఇక్కడైతే అంతా ఫిక్స్డ్ రేట్ అనమాట, హోల్సేల్లోనే ఇచ్చేస్తారు కాబట్టి సో ఇంకా బార్గెన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో. అది కంప్లీట్ సెట్ మనకి ఆల్మోస్ట్ 20-30 రూపీస్ అలా పడుతుంది. సింగిల్ పీస్ అయితే 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ పడుతుంది. సో ఈచ్ ఐటమ్గా మనం మొత్తం సెట్ వైజ్గా తీసుకోవాలి. అండ్ ఈ ప్లక్కర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 4 రూపీస్ ఆర్ 3 రూపీసే పడుతుంది, అంతకు మించి ఎక్కువ లేదండి. సో ఇక్కడైతే మనకి రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, క్లిప్స్, టిక్ క్లిప్స్ ఉంటాయి కదండి అవి. అండ్ మనకి చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఫ్యాన్సీ ఐటమ్స్లో అయితే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ వీడియోలో కూడా గివ్ అవే ఉందండి. సో ఈ వీడియోలో మనకి 1K కనుక లైక్స్ వస్తే సో 5,000 రూపీస్ అయితే మీరు షాపింగ్ చేసుకునే హెల్ప్ అయితే నేను చేస్తాను. లైక్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇంకా యూస్ఫుల్. సో 5,000 రూపీస్ అయితే నేను హెల్ప్ అయితే చేస్తాను. సో 1K లైక్స్ అయితే కంపల్సరీ అండి. సో వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా మనకి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి బేగం బజార్లోనే ఇంకా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అన్నీ కూడా కవర్ చేసి ఈచ్ ఐటమ్, ఈచ్ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ పడుతుందో అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా మదర్ అయితే కొన్ని చిన్నగా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం మేము. సో చాలా రీజనబుల్ అండి. మనం బయట ఫ్యాన్సీ షాప్లో చూసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఇక్కడ వచ్చి పర్చేస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇఫ్ సపోజ్ మీరు ఇంట్లోనే హౌస్ వైఫ్స్గా ఉండి స్టార్ట్ చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక 5,000 10,000 తెచ్చి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం సో మీకే తెలుస్తుంది ఎంత ప్రైస్కి సేల్ చేయాలి అని వాళ్ళు చెప్తారండి, ఎంత ప్రైస్కి సేల్ చేయాలో ఈచ్ ఐటమ్స్. సో మీరు మీకు అసలు నాలెడ్జే లేదు బిజినెస్ మీద అనుకున్నా సరే నో ప్రాబ్లం అండి. సో వాళ్ళైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిజినెస్ ఎలా చేయాలి అనేది. సో అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. సో మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ 1K లైక్స్ వస్తే 5,000 రూపీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మన తరపున హెల్ప్ అయితే చేస్తాము. సో డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అండ్ ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ అండి. మనకి సంథింగ్ అరౌండ్ 4 రూపీస్ 5 రూపీస్ అలా పడుతుంది ఈచ్ ప్రోడక్ట్ వచ్చేసి. సో కంప్లీట్ సెట్ వైజ్గా అయితే తీసుకోవాలి. సో మీరు ఫస్టే ఎక్కువ బల్క్లో తీసేసుకొని లాస్ వచ్చేదానికన్నా
కొన్ని ఐటమ్స్ ఇలా 5000, 10,000లలో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసి మీరు బిజినెస్ ట్రిక్స్ కొంచెం తెలుసుకుని సో మీరు ఇంకా గ్రో అయితే సో మీరు మీ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మీరు కనుక ఇంట్లో ఉండి ట్రై చేయాలి అనుకుంటే ఇదైతే చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఇదైతే మనకి ఆల్మోస్ట్ దాని మీద 80 రూపీస్ ఆర్ సంథింగ్ ఉందండి. చాలా మంచి క్వాలిటీ. సో ఇది మనకి ఆల్మోస్ట్ 40 ఆర్ 30 రూపీస్కి అయితే వస్తుంది. సో ఇలాంటివి అయితే మనకి ఒక 1, 2 అలా తీసుకోవాలి. అండ్ దిష్టి పూసలు కూడా ఉన్నాయండి మనకి ఇక్కడ. సేమ్ ఆరెక్మల్ బండి ఆర్ ఫ్యాన్సీ స్టోర్లో మనకి ఏమైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఈ సింగిల్ చిన్న షాప్లోనే మనకి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇంకా చాలా పెద్ద షాప్స్ కూడా ఉన్నాయి. మేము పెద్ద షాప్స్కి కూడా వెళ్ళాము. బట్ అక్కడైతే వీడియో తీయనివ్వలేదు. సో ఇక్కడ వీడియో ఎలా ఉంది కాబట్టి సో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ ఐటమ్ వైజ్గా ఎంత కాస్ట్ ఉంటుందనేది. సో మీరు ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఈజీగా మీరు ఆ, తెలుసుకోవచ్చు ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది. అండ్ చాలామంది కూడా ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారండి. సో మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ అయితే చేసేసేయండి. నేను మంచి మంచి షాప్స్ అయితే విజిట్ చేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఆన్లైన్ సర్వీస్ కొంతమంది రాలేరు కదా, చాలా దూరం ప్లేస్లో ఉంటారు. సో వాళ్ళకైతే ఆన్లైన్లో మీరు కొన్ని ఐటమ్స్ మినిమమ్ 2000 ఆర్ 3000 బిల్లింగ్ చేస్తే వాళ్ళైతే మీ ఇంటికి పార్సల్ అయితే చేసేస్తారు. నియర్ బై హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి సో మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేస్ చేయండి. సో అలా స్టిక్కర్ ప్యాకెట్స్, ప్లక్కర్స్, నెయిల్ పాలిష్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఎంత బాగున్నాయండి, క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఈచ్ ఐటమ్ చాలా 5 రూపీస్ బిలోనే వస్తుంది. డాజ్లర్ అండి, ఇది మనకి ఆల్మోస్ట్ బయట 30 ఆర్ 40 ఉంటుంది. బట్ ఇక్కడ అయితే మాత్రం సంథింగ్ అరౌండ్ 15 ఆర్ 16 రూపీస్ అయితే పడుతుంది ఈచ్ ప్రోడక్ట్ అనేది. అండ్ మెహందీ కూడా ఉంది మనకి ఇక్కడ. చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా. సో మీరు అన్నీ కూడా మనకి ఎలా ఉందంటే చీప్ ఐటమ్స్ నుంచి మంచి క్వాలిటీ ఐటమ్స్ వరకు అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మీరు కనుక ఒకసారి విజిట్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీరు బల్క్లో మ్యారేజెస్లో ఫెస్టివల్స్ అలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తే చాలా మనీ అయితే సేవ్ అవుతుంది. సో ఒక్కసారి మీరు ఒకసారి విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు ప్రైజెస్ అనేది ఇంత తక్కువ కాస్ట్ అనేలా ఉన్నాయి అక్కడ. సో చాలామంది ఇలాగే బిజినెస్ ఇక్కడ బల్క్లో తీసుకొని ఇంట్లో చిన్న బిజినెస్గా స్టార్ట్ చేయడం, లేకపోతే షాప్ తీసుకొని బిజినెస్గా స్టార్ట్ చేయడం అన్నీ కూడా ఇలాంటి షాప్స్లో నుంచే వాళ్ళు పర్చేస్ చేసి మనకి రీటైల్లో అయితే అమ్ముతూ ఉంటారు. అండ్ ఇది చూడండి హెన్నా కూడా ఉంది మనకి ఇక్కడ. ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇఫ్ సపోజ్ మీకు ఏదైనా ఐటమ్ దొరకలేదు అన్నా సరే అన్నీ పక్కన పక్కన షాప్స్లోనే ఉన్నాయన్నమాట. సో మినిమం బిల్లింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సింగిల్ ఐటమ్ అయితే తీసుకోవడానికి ఉండదు. సో షాప్ వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడైతే మనము ఐటమ్స్ కొన్ని తీసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. సో బార్గెన్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు కనుక ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్ ఆర్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా హోల్సేల్లో మాకు షాప్స్ చూపించండి అంటే కామెంట్ అయితే చేసేసేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్.